హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియోలో మనం ఉపసర్గ ప్రత్యయం నేర్చుకున్నాం. ఈ వీడియో వాచ్ గురించి చాలా ఇంపార్టెంట్ టాపిక్. 10th క్లాస్ గురించి చాలా ఇంపార్టెంట్ టాపిక్. మిగతా వాళ్ళకి ఆప్షన్స్లో ఇస్తూ ఉంటారు, చూసుకోవాలి. సో అసలు వాచ్ అంటే ఏంటి, దాని గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏంటి వాచ్. వాచ్ का अर्थ है बोलने का विषय, చెప్పే విషయం అన్నమాట. क्रिया के जिस रूप से यह ज्ञात हो कि उसके द्वारा किए गए विधान का आधार कर्ता कर्म या भाव. మన చేసే పని, మన దానికి ఇంపార్టెన్స్ దేనికి ఇస్తున్నాం, కర్తకి ఇస్తున్నామా, కర్మకి ఇస్తున్నామా, భావకి ఇస్తున్నామా, ఆ చెప్పే రీతిని, ఆ విధానాన్ని, ఆ ఉపయోగాన్ని మనం ఏమంటాం వాచ్. సో దీనికి క్లారిటీగా తెలుసుకుంటే తెలుస్తుంది. వాచ్కే 3 भेद, 3 టైప్స్ అన్నమాట. ఫస్ట్ కర్తృవాచ్య. ఇందులో క్రియ ముఖ్య సంబంధ కర్త. క్రియ కర్తతో సంబంధం స్థాపించేస్తుంది. కర్త అంటే తెలుసు కదా, పని చేసేవాడు. కర్మవాచ్యలోని క్రియ తన రిలేషన్ కర్మతో పెట్టుకుంటుంది. అలాగే భావ్, క్రియ సంబంధం భావతో పెట్టుకుంటుంది. ఎంతే క్లారిటీ. ఎలా పెట్టుకుంటుంది, ఎలాగ ఐడెంటిఫై చేస్తాం, సో సింపుల్గా చూసుకుందాం. సో ఫస్ట్ వన్ ఏంటి, कर्तृवाच्य. जिस वाक्य में कर्ता को प्रमुखता होती है, कर्ता को प्रमुखता दी जाती है, या क्रिया का प्रयोग कर्ता के लिंग वचन कारक के अनुसार होता है. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఆప్షన్స్ ఇస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి. क्रिया का प्रयोग कर्ता के लिंग वचन कारक के अनुसार होता है. ये कौन सा वाच्य है, कर्तृवाच्य. ओके, क्रिया का प्रयोग कर्ता के लिंग वचन कारक के अनुसार होता है. ये कौन सा वाच्य है, कर्ता बट्टी होतुंदी काबट्टी अदि कर्तृवाच्य. इसका सीधा संबंध कर्ता से होता है, అందుకే దీన్ని కర్తృవాచ్య అని అంటాం. సో ఇందులో నేటి కర్తృవాచ్యలని ఫస్ట్ కర్త ఉంటాడు, దాని తర్వాత నే ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండదు. నే ఏంటి, కర్త కారక్ అనమాట. शून्य कारक అంటే అక్కడ ఏ కారకు ఉండదు, బినా కారక్. సో కర్తృవాచ్యమే క్రియ ఏమో అకర్మక్ సకర్మక్ రెండు ప్రకారాలు ఉంటుంది. ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. చూడండి, మోహన్ ఫల్ ఖాతా హై. మోహన్ ఫల్ ఖాతా హై సకర్మక్ ఏంటి, ఇది సకర్మక క్రియ. ఖాతా హై, మోహన్ అనేది కర్త, ఏకవచనం పుల్లింగ్. ఖాతా అనేది కూడా ఇది క్రియ, ఏకవచన పుల్లింగ్. అంటే క్రియ దేంతో సంబంధం, కర్తతో. అందుకే ఇది कर्तृवाच्य. ओके, कर्ता और क्रिया दोनों एक वचन पुल्लिंग है, अतः यह कर्तृवाच्य. ఇలా కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే, लड़कियां गीत गाती हैं. लड़कियां ఏంటి, కర్త, బహువచన్, స్త్రీలింగ్. ఇందులో క్రియ ఏంటి, గాతి. అది కూడా చూస్తాం కదా. అది కూడా ఏంటి, క్రియ చూసుకొని అది ఏ వచనం, లింగ్ ఏంటి చూసుకుంటాం. రెండు ఈక్వల్ అంటే అది కర్తృవాచ్యం. అలాగే నెక్స్ట్ శ్యామ్ సోతా హై. సకర్మక అకర్మక రెండు ఉంటుంది, ఒక్కొక్కసారి కారక్ ఉంటుంది, కారక్ చిహ్నం ఉండదు కూడాను. సో శ్యామ్ సోతా హై ఈ అకర్మక క్రియ. శ్యామ్ అనేది కర్త, ఏకవచన్ పుల్లింగ్. సోతా అనేది క్రియ, ఏకవచన్ పుల్లింగ్. అందుకే అది కర్తృవాచ్. నెక్స్ట్ ఏంటి, కర్మవాచ్. కర్మకారక్ ఏంటి, కో. కర్మకారక్ ఏంటి, కో. గుర్తుపెట్టుకోండి, తెలుస్తుంది దానివల్ల. जिस वाक्य में कर्म की प्रधानता होती है तथा क्रिया का प्रयोग कर्म के, क्रिया देंतो कर्म तो, लिंग वचन और कारक के अनुसार होता है, और कर्ता की स्थिति में स्वयं कर्म होता है, वह कर्मवाच्य है. ఇందులో నేటి కర్త తోటి కే ద్వారా ఉంటుంది, उनका कर्ता निर्जीव होता है. इसमें क्रिया ఏంటి, సకర్మక का प्रयोग. ఓన్లీ సకర్మక ఉంటుంది, అకర్మక ఉండదు. ఓకే, ఎలాగా ఎగ్జాంపుల్ చూడండి. यह कहानी मेरे द्वारा लिखी गई है. यह कहानी मेरे द्वारा लिखी गई है. కహాని అనేది ఏంటి, కర్మ కదా, అది ఏకవచన్ స్త్రీలింగ్. లిఖీ గై క్రియ, క్రియ కర్మతో సంబంధించింది, ఏకవచన స్త్రీలింగ్. అందుకే ఇది కర్మ వాచ్య అన్నమాట.
कर्म और क्रिया दोनों एक वचन और स्त्रीलिंग है, अतः यह कर्मवाच्य है। वाक्य में क्या किसको प्रश्न पूछने पर उत्तर मिल जाता तो वह कर्मवाच्य अన్నమాట। राम से काम किया जाता है, राम से काम किया जाता है। कर्म और क्रिया दोनों एक वचन और पुल्लिंग है, एक वचन और पुल्लिंग है। ओके, सोहन द्वारा पुस्तक पढ़ी जाती है। कर्म और क्रिया दोनों एक वचन और स्त्रीलिंग है। अलग बोल्ड एग्जांपल చూసుకోవచ్చు। धोबी से कपड़े धोए जाते हैं కదా, से అన్నప్పుడు ఇక్కడ ఏంటి వచ్చేసింది, धोबी से। सो कर्म और क्रिया दोनों बहुवचन और पुल्लिंग है। ఇందులోని కర్త తోటి ఏటి వస్తుంది, సే లేదా కే ద్వారా వస్తుంది, అందుకే అది కర్మకారక అవుతుంది। ఓకే, ఇందులో కర్త ఏంటి, ధోబి, సే అన్నాడు కదా, సో కర్త తోటి కర్త ప్లస్ సే లేదా కే ద్వారా వస్తుంది అంటే అది कर्म वाच्य అవుతుంది। कर्तुवाच्य से कर्मवाच्य बनाने के नियम మనకి 10th లో అడుగుతూ ఉంటాడు, कर्तुवाच्य నుంచి कर्मवाच्यలో మార్చండి, ఎలా మారుస్తాం। कर्मवाच्य में कर्ता के बाद कर्मवाच्य ఇప్పుడు చూసాం కదా, ధోబీ సే అని। సో कर्मवाच्य ఏట్ అవుతుంది, कर्ता के बाद से లేదా के द्वारा లేదా द्वारा ఉంటుందన్నమాట, प्रयोग होता है। जैसे तुलसीदास द्वारा रामचरितमानस की रचना की गई है। तुलसीदास द्वारा रामचरितमानस की रचना की गई है। ఈ తులసీదాస్ ఏంటి మీకు కర్త, తర్వాత ఏంటి వచ్చింది ద్వారా। కర్మవాచ్యలో మెయిన్ పాయింట్ ఇదే కదా, కర్త తర్వాత సే లేదా కే ద్వారా లేదా ద్వారా ఉంటుంది అంటే అది కర్మవాచ్య అన్నమాట। అలాగే నెక్స్ట్, నౌకర్ సే గిలాస్ టూట్ గయా, ఇక్కడ కర్త ఏంటి నౌకర్, తర్వాత సే వచ్చింది అంటే కర్మవాచ్య కదా। ఓకే, ఫస్ట్ ఐడెంటిఫికేషన్ అర్థమైపోయింది కదా। సెకండ్ ఎలా మారుస్తాం, कर्मवाच्य में कर्म उपस्थिति रहता है और क्रिया सकर्मक होती है। क्रिया ఎందులో ఉంటుంది, ఓన్లీ सकर्मक ఉంటుంది। कर्मवाच्य के वाक्य में प्राय क्रिया जाना అనే వర్డ్ యాడ్ అవుతుంది। दादाजी द्वारा अखबार पढ़ा जाता है, दादाजी द्वारा अखबार पढ़ा जाता, క్రియ తర్వాత ఏంటి వస్తుంది జానా జాతా ఇలాంటి వస్తుంది అనమాట। ఇంకొకటి, पुजारी द्वारा पूजा की जाती है, पुजारी कर्ता తర్వాత ద్వారా వచ్చింది, पूजा की जाती है। ఓకే, థర్డ్ పాయింట్ ఏంటి, కभी कभी कर्ता का लोप होता है, कर्ता ఉండదు అయినా మనం పోల్చుకోవాలి ఎలాగా, पेड़ लगा दिए गए हैं। ఓకే, कौन लगाया पता नहीं అంటే ఇక్కడ కర్త ఉండదు కానీ कर्मवाच्य। ఓకే, అలాగే पत्र भेज दिए गए हैं, ఓకే, కర్తలో ఉండదు అయినా అది कर्मवाच्य, ఎలాగవుతుందో ఇలా తెలుసుకోవాలన్నమాట। నెక్స్ట్, वाक्य में के द्वारा के स्थान पर से का प्रयोग केवल नकारात्मक वाक्यों में ही किया जाता है। के द्वारा ప్లేస్లోని से అని యూస్ చేస్తాను। ఫర్ ఎగ్జాంపుల్, मुझसे अंग्रेजी नहीं बोली जाती। ओके, मजदूर से यह भारी पत्थर नहीं उठाया गया, అలాగన్నమాట। फिफ्थ पॉइंट ఏంటి ఇందులోని, कर्तुवाच्य से कर्मवाच्य बनाते समय क्रिया का रूप बदलता है परंतु उसके काल में किसी प्रकार का परिवर्तन नहीं होता। क्रिया रूपం మారుతుంది కానీ అందులోని అకాల్, సో అది మారదు, అంటే భూతకాల్ భవిష్యకాల్ ఇందులో ఉంటే ఆ కాలంలోనే ఉంటుంది, అందులో ఏం చేంజెస్ ఉండదు। ఫర్ ఎగ్జాంపుల్, మౌనికా కామ్ కర్ రహీ హై, మౌనికా కామ్ కర్ రహీ హై అంటే ఇది ప్రెజెంట్ టెన్స్ కదా, వర్తమాన కాల్, ఇది कर्तुवाच्य। దీనికి ఎలా మార్చాడు, మౌనికా से काम किया जा रहा है అని మార్చాడు, మౌనికా से काम किया जा रहा है కదా, అలాగా। దీనికి ఆసాన్ ట్రిక్ ఏంటి అంటే, दिए गए वाक्य में कर्ता
ప్లస్ పెట్టి అదే కర్తతోటి సే లేదా కే ద్వారా లగానా హై. మార్చినప్పుడు తీసుకోవాల్సిన రూల్స్. కర్త తర్వాత సే లేదా కే ద్వారా వస్తుంది, అది రాసుకుంటాం ఫస్ట్. ఆ తర్వాత दिए गए वाक्य में कर्म को बिना परिवर्तन के उतारेंगे. कर्म యాజ్ ఇట్ ఈజ్గా దించేసుకుంటాం. ఆ తర్వాత కర్మ పుల్లింగ లేదా స్త్రీలింగ చాయిస్ చేస్తాం. ఏకవచన బహువచన చాయిస్ చేస్తాం. దాని తర్వాత రాస్తాం అన్నమాట. తర్వాత వర్తమాన కాలమే ఆర్ భవిష్య కాలమే, ఒకవేళ సెంటెన్స్ వర్తమాన కాలంలోని భవిష్య కాలం ఉంటే జానా అనే క్రియాక రూప్ లిఖేంగే. ఓకే, అక్కడ చదివాం కదా మనం మీరు సెంటెన్స్లోని. చూడండి ఇక్కడ మౌనికా సే కామ్ కియా జా రహా హై. అలాగే ఇంకో సింపుల్ థింగ్ ఎలా మారుస్తాము అంటే వర్తమాన కాలంలోని పుల్లింగ్ ఏకవచన అయితే జాత, ఓకే, భవిష్యకాल जाएगा, भूतकाल है तो गया. అదే పుల్లింగ్ బహువచన అయితే జాతే జాయింగే గయే. స్త్రీలింగ్ ఏకవచనాన్ని బహువచనం రెండిటికి ఒకటే, జాతి జాయిగి గయి. ఓకే, ఇది మైండ్లో గుర్తుపెట్టుకుంటే చేంజ్ చేసినప్పుడు దీని క్రియాతలిక రూపు మారుతుందన్నమాట, కాలం మారదు. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ ఆమ్ ఖాతా హై, రామ్ సే ఆమ్ ఖాయా जाता है. ఓకే, క్లారిటీ. ఓకే, నెక్స్ట్ ఏంటి థర్డ్ వన్ భావవాచ్. భావవాచ్యలో నేటి వస్తుంది అంటే కర్త తోటి సే అంటే నహి అని మీనింగ్ వస్తుంది అనమాట. इसमें कर्ता कर्म को नहीं बल्कि भाव क्रिया की अर्थ की प्रधानता, भाव अने मेन इंपॉर्टेंस इస్తుంది అనమాట. इसमें असमर्थता विवशता प्रकट करने के लिए नहीं के साथ किया जाता. ఈ భావాత్మలో కంపల్సరీగా నహి అనే వర్డ్ వస్తుంది, మెయిన్గా ఎక్కువ వచ్చేది అదే. జైసే పహల్వాన్ సే దౌడా నహి జాతా, పహల్వాన్ సే దౌడా నహి జాతా, నహి అని వచ్చింది. ముझसे చలా నహి జాతా. సో భావవాచ్యలో ఇలా వస్తుంది. భావవాచ్య प्राय नकारात्मक क्रिया का प्रयोग होता है. ఎక్కువ ఇందులోనే नकारात्मक वर्ड से यूज అవుతుంది भाववाच्य में. भाववाच्य में प्रयुक्त क्रिया सदा पुल्लिंग अकर्मक और एक वचन होती है. భావవాచ్యలో సెంటెన్స్ ఎప్పుడుని క్రియ సదా పుల్లింగ్ ఉంటుంది, అకర్మక్ ఉంటుంది, ఏకవచన్. ఫర్ ఎగ్జాంపుల్ చలో అబ్ సోయా జాయ్, చలో అబ్ సోయా జాయ్. सोया అనేది अकर्मक, ओके, पुल्लिंग एकवचन. भाववाच्य को केवल कर्तृवाच्य में बदला जा सकता है. భావవాచ్యకి కేవల్ కర్తృవాచ్యలోనే మార్చుతాం, కర్మవాచ్యలో మార్చడం అవ్వదు. ఓకే, కర్తృవాచ్య సే భావవాచ్య మే పరివర్తన్. ఒకవేళ కర్తృవాచ్య ఇచ్చి భావవాచ్యలో మార్చండి అన్నప్పుడు ఎలా మారుస్తాం? దీనికి సింపుల్ ట్రిక్స్ చూడండి. కర్తా కే బాద్ సే అథవా కే ద్వారా లగా దేంగే. సేమ్ మన కర్మవాచ్యం మార్చినప్పుడు ఎలా చేసామో అలాగే కర్త తర్వాత సే లేదా ద్వారా పెట్టేస్తాం, ఏటి వస్తుందో అది. ఓకే, ముఖ్య క్రియాకు सामान्य भूतकाल में बदलकर जाना क्रिया का रूप जोड़ना चाहिए. मुख्य क्रिया की सामान्य भूतकाल పెట్టాలి. नेक्स्ट क्रिया को एक वचन पुल्लिंग में बदले जो कर्तृवाच्य का हो. कर्तृवाच्य प्रकाరంగా एक वचन पुल्लिंग మార్చాలి. आवश्यकता अनुसार निषेध सूचक नहीं का प्रयोग करना चाहिए. ఇప్పుడు ఎగ్జాంపుల్ ద్వారా చూడండి, కర్తృవాచ్యం నుంచి భావవాచకులు ఎలా మారుస్తాం. मैं नहीं पढ़ती, ఇది కర్తృవాచक. मुझसे पढ़ा नहीं जाता, ఇది భావవాచक. अब घूमे, ఇది కర్తృవాచक. अब घूमा जाए అనేది భావవాచक అన్నమాట. कर्मवाच्य भाववाच्य से कर्तृवाच्य में परिवर्तन. कर्मवाच्य నుంచి భావవాచ్యం నుంచి కర్తృవాచ్యలో అలా మారుస్తాం. సో ఇందులో కూడాను కర్త తర్వాత సే యా కే ద్వారా తీసేస్తాం. ఓకే, ఈ సే కే ద్వారా ఎందులో వస్తుంది? భావవాచక లేదా కర్మవాచ్యలో వస్తుంది. కానీ మనం కర్తృవాచ్యలో మార్చినప్పుడు కర్త ఉంటుంది, కర్తతో ఏంటి ఉంటుంది మనకి ఎప్పుడు? నే ఉంటుంది లేదా ఉండదు. కొన్ని వర్డ్స్లో కొన్ని సెంటెన్స్లోని నే ఉంటుంది, కొన్నిట్లో ఉండదు. బినా కర్త
కే కూడా వర్డ్ సెంటెన్స్ ఉంటాయి. సో ఈ రెండు ఇచ్చినప్పుడు ఓకే, కర్మవాచ్య భావవాచ్య ఇచ్చేసి కర్తృవాచ్యలో మార్చండి అన్నప్పుడు కర్త తర్వాత సే లేదా కే ద్వారా ఉంటే అది తీసేయాలి, నికాల్ దీజిए. తీసేసి సంయోగ క్రియ జానా క్రియ కా ప్రయోగ్ నా కరే, అందులోని జానా క్రియ అని ఉంటే అది కూడా యూజ్ చేయకూడదు. ఎగ్జాంపుల్ ఎలాగా, ఛాత్రోं के द्वारा కవిత పడి గయి, ఇది కర్మవాచ్యలో ఉంది. సో ఏమన్నాడు, కే ద్వారా తీసేయమన్నాడు. సో ఏటి యాడ్ అవుతుంది కర్తలోని నే. సో ఛాత్రోనే, కవిత కవిత యాస్టిస్, పడి గయి ఇలాంటి తీసేయమన్నాడు కదా జానా క్రియ, సో తీసాడు. సో కర్తృవాచ్యలో మారిపోయింది. ఇంకొకటి ఎగ్జాంపుల్, సంగీత సే కహానీ లిఖీ జాయేగి, సంగీత సే తీసేసి కదా బినా कर्ता के कारक, बिना कर्ता कारक का भी प्रयोग होता है. कर्ता कारक लेकर కూడా सेंटेंस తయారవుతుంది. संगीता से तीसरा हो गया, संगीता कहानी लिखी जाएगी తీసియాలి. तो संगीता कहानी लिखेगी ఇది యాడ్ చేసేస్తాం గి, అప్పుడు ఇది కర్తృవాచ్యలో మారిపోతుంది అన్నమాట. ఓకే, ज्ञात हो कर्मवाच्य से भाववाच्य में बदला नहीं जाता है. मेन पॉइंट, कर्मवाच्य से भाववाच्य में बदला नहीं जाता है. ఓకే, క్లారిటీ. ఓకే, మీకు నచ్చినట్లయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్స్ కొట్టండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ధన్యవాదములు.